సో, హెల్లో గైస్ అందరూ కూడా ఎలా ఉన్నారు? మనకి నిన్ననే డిసెంబర్ 8న సండే 1 పీఎంకి కార్టూన్ నెట్‌వర్క్‌లో ఫైనల్లీ 'వన్ పీస్ ఈస్ట్ బ్లూ సాగా' అయితే తెలుగు డబ్బింగ్‌లో అయితే వచ్చేసింది. సో, మీరంతా కూడా ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే ఎక్కడ చూడాలో మీకు ఎవ్రీ సండే 1 పీఎంకి కార్టూన్ నెట్‌వర్క్‌లో ఎపిసోడ్ 1 నుంచి అయితే 'వన్ పీస్' మనకి ఫైనల్లీ వచ్చేసింది. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు 'వానో' ఆర్క్ నుంచి అయితే 'వన్ పీస్' తెలుగు డబ్బింగ్‌ని అయితే తీసుకొచ్చారు. సో, అది పెద్దగా బాలేదు. చాలామందయితే దానికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపియలేదు. ఎందుకంటే అది సగం మధ్యలోంచి తీసుకొచ్చారని. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ అంతా కూడా మార్చుకొని ఫైనల్లీ ఎపిసోడ్ 1 నుంచి అయితే తీసుకొచ్చారు. ఇక మన డబ్బింగ్ గురించి ఎలా ఉందని మాట్లాడుకుంటే నాకైతే ఇట్స్ ఓకే. ఓకే అనిపిచ్చింది. మరీ ఏదో తోపులాగా కాదు. అలా అని మరీ బ్యాడ్‌గా గూడా ఏం లేదు. సో, చాలామంది 'వానో' ఆర్కొచ్చిన కంప్లెయింట్ ఏందంటే, అది చాలా అంటే చాలా వరస్ట్ అని. మీ అందరికీ తెలిసిందే. సో, తెలుగు తెలుగులో వచ్చిన యానిమేస్‌లో అన్ని దాన్ల కంటే డబ్బింగ్‌లో వరస్ట్ ఏదైనా ఉందంటే అది నంబర్ 1 డీమన్ స్లేయర్. డీమన్ స్లేయర్ తర్వాత నెక్స్ట్ 'వన్ పీసే' అన్నారు. సో, అంత దారుణమైన రెప్యుటేషన్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఎలా కాపాడారా అని చూసుకుంటే ఆహ్, పర్లేదు. అంటే మరీ ఏదో ఒక రేంజ్‌లో కాదు. అలా అని ఓకే. ఓకే. సో, 'వన్ పీస్' ఎస్పెషల్లీ మనం క్యారెక్టర్స్ గురించి దాని గురించి డబ్బింగ్‌లో బాగుందంటే ఎస్పెషల్లీ జోరోది. సో, మీ అందరికీ తెలిసిందే 'వానో' ఆర్క్‌లో కూడా ఏదైనా బెస్ట్ పాయింట్ ఏదైనా ఒకటే ఒకటనమాట. అదే జోరో డబ్బింగ్. సో, జోరోకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఆయనే సేమ్ వాయిస్ ఆర్టిస్ట్ అనమాట. సేమ్ ఇప్పుడు గూడా. ఆయనని రీకాస్ట్ అయితే ఏం చేయలేదు. సో, ఆయనైతే డెఫినిట్‌గా బాగా చేశాడు. సో, మిగతా క్యారెక్టర్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ అయితే రీకాస్ట్ అయితే చేశారు. సో, వాళ్ళలో పర్లేదు చేశారని మనం పొజిషన్స్ వైస్ చెప్పుకుంటే ఫస్ట్ వచ్చేసి జోరో ఆయన చించేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్యారెక్టర్ ఏదన్నా వచ్చేసి అది బగ్గీద క్లౌన్ అనమాట. సో, ఆయన కూడా బాగా అంటే బాగా చించేశారు. సో, ఎందుకంటే తన క్యారెక్టర్ అనేది కొద్దిగా జోకర్ టైప్ అండ్ ఫన్నీ వేలో ఉంటది గదా! సో, ఆయనైతే బాగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి లూఫీ అండ్ నామి. సో, వాళ్ళిద్దరు కూడా పర్లేదు బానే చేశారు. సో, అండ్ ఎవరి దానికన్నా ఇంకా చేయలేదంటే అదొచ్చేసి ఒకటి కోబీది అండ్ ఇంకోటొచ్చేసి ఆల్వెడో, కెప్టెన్ ఆల్వెడో అనమాట. సో, వీళ్ళిద్దరి క్యారెక్టర్‌కి పెద్దగా అయితే సింక్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ యాక్టర్‌లయితే సింక్ కాలేదు భయ్యా. మనకి నేను లైవ్ యాక్షన్ చూసా. సో, లైవ్ యాక్షన్‌లో చూసుకుంటే మనకి కోబీ దానికి తేజ అని ఒక అతనైతే ఉంటాడు. సో, ఆయనైతే చెప్పాడు. బట్ ఇక్కడొచ్చేసి వేరే పర్సన్ అనుకుంటా. సో, అస్సలు సెట్ కాలేదు. లైవ్ యాక్షన్ దీంట్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో, దీంట్లో అయితే కోబీ క్యారెక్టర్‌కి సెట్ కాలేదు. ఏదో మ్యాన్‌లీ వాయిస్ లాగా అయితే ఉంటది. ఎందుకంటే దీంట్లో పాపం తను ఇన్నోసెంట్ గదా! అలాగైతే సెట్ అయితే కాలేదనమాట. ఇక ఇంకా ఏదన్నా ఇంకా మిగతాదంతా బావుందా అంటే అలా అని కాదు. సో, చాలా చోట్ల అయితే లిప్ సింక్ అయితే దెబ్బేసింది. కొన్ని చోట్ల లిప్ సింక్ అయితే లేదు. అండ్ అలాగే చానా నేమ్స్ అండ్ మిగతావి గూడా మన నేటివిటీకి తగ్గట్టు చాలా అయితే చేంజెస్ చేద్దామని ట్రై జేశారు. చేశారు గూడా. బట్ అలా అని వాటి వల్ల కంప్లీట్‌గా ఆ వర్డ్స్ మీనింగ్ అయితే మారిపోలేదు. ఆ డైలాగ్ మీనింగ్ అయితే మారిపోలేదు గానీ పర్లేదు. సో, కొన్ని కొన్ని చోట్ల సెట్ అయితే అయ్యింది. అండ్ కొన్ని కొన్ని మనోడు వాళ్ళ పవర్సు ఇలా అయితారు గదా! సో, నేను పైరేట్ కింగ్‌ని అయితా అని. సో, అవన్నీ కూడా మరీ అంత చేంజెస్ ఏం చేయలేదు. ఓకే. సో, ఫైనల్‌గా ఏదన్నా చెప్పాలనుకుంటే 'వన్ పీస్' తెలుగు డబ్బింగ్ అయితే ఓకే. ఓకే. మరీ అంత బ్యాడ్‌గా లేదు. అలా అని మరీ తోపు లెవెల్‌లో కూడా లేదు. మీరు కానీ ఇంతవరకు 'వన్ పీస్' చూడకుంటే తెలుగులో ఇక ఫైనల్లీ వచ్చేసింది. తెలుగులో 'వన్ పీస్‌ని' చూసేయండి. లైవ్ యాక్షన్ ఆల్రెడీ 'ఈస్ట్ బ్లూ సాగా' మొత్తం వచ్చేసింది. సో, ఇది యానిమేలో అనమాట. సో, ఆల్రెడీ 'వానో ఆర్క్' కూడా తెలుగులో ఉంది. డైరెక్ట్‌గా 'వానో ఆర్క్' నుంచి స్టార్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఇదైతే స్టార్ట్ చేయండి. ఎపిసోడ్ 1 నుంచి మీకు ఎవ్రీ సండే 1 పీఎంకైతే వస్తుంటది. మళ్ళీ, మళ్ళీ మనకి మొత్తం గూడా అయిపోయిన తర్వాత మళ్ళీ రీటైల్ కాస్ట్ గూడా చేస్తారనుకుంటా. సో, అప్పుడు చూసుకుందాం. ఇదైతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. బాయ్ నౌ.